రెండో కారణం ఏమిటి అంటే మనము పాపకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటాము, చేసిన పాపకార్యాలపై పశ్చాత్తాపం చెందము, అల్లాతో తౌబా చేసుకోము, పాపకార్యాలు చేస్తూనే ఉంటాం. మనం ఉదయం పాపంలో, సాయంత్రం పాపంలో, ప్రతిరోజు పాపంలోనే ఉంటాము. వారి గురించి వీరి గురించి రకరకాల పాపాలు. ఎప్పుడైతే పాపాలు ఎక్కువ అయిపోతాయో అప్పుడేమవుతుందో తెలుసా, మన మనస్సుపై ఈ పరధ్యానం యొక్క పొరలు అల్లుకొని ఉంటాయి సోదరులారా. పాపాలు చేస్తూ ఉంటాము కాబట్టి మనం ఏం చేయాలి, మనల్ని మనం పాపాల నుండి కాపాడుకోవాలి. ఒకవేళ మనల్ని మనం పాపాల నుండి కాపాడుకునే ప్రయత్నం చేశాము అప్పుడేమవుతుంది, మనతో జరిగే చిన్న చిన్న పాపాలు కూడా అల్లా క్షమించి వేస్తాడు. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? 83వ అధ్యాయం 14వ వాక్యంలో, కల్లా బల్ రాన అలా కులుబిహిం మా కాను యక్సిబూన్. అది కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాఘాతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. చూసారా, ఎవరైతే పాపం మీద పాపం చేస్తూ ఉంటారో వారి హృదయాలకు తుప్పు పడుతుంది. అందుకే చూడండి, ఎవరైతే ముష్రికులు ఉన్నారో, ఎవరైతే కాఫీర్లు ఉన్నారో వారికి ఎన్ని ఖురాన్ వాక్యాలు వినిపించండి, విషయం అర్థం కాదు. ఎన్ని హదీస్ వాక్యాలు చెప్పండి, విషయం అర్థం కాదు. ఎందుకని? వారి మనసులకి తుప్పు పట్టింది. వారి మనసుపై పరధ్యానం యొక్క పొరలు అల్లుకొని ఉన్నాయి సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఎప్పుడైతే ఒక మనిషి పాపం చేస్తాడో, పొరపాటు చేస్తాడో, మనసు తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్న మనసుపై తెల్లటి కాగితం, ఒక నల్లటి చుక్క పడుతుంది. అది పాపం. ఒకవేళ మీరు ఆ పాపాన్ని చెరుపుకోవడానికి అల్లాతో పశ్చాత్తాపం చెందారు, తౌబా చేసుకున్నారు, అలా ఏం చేస్తాడు, దాన్ని చెరిపేస్తాడు. అలా కాకుండా పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారు, ఆ తెల్లటి కాగితం కాస్త నల్లగా మారిపోతుంది. ఒకవేళ అది పూర్తిగా నల్లగా మారిపోయిందా ఏ విషయం అర్థం కాదు. దానికి ఉదాహరణ కూడా తెలియజేశారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక గ్లాస్ ఉంది, లేకపోతే ఒక పాత్ర ఉంది. ఒక పాత్ర పెట్టి పైనుంచి మీరు ఏదైనా వేయండి, అది ఎక్కడ పడుతుంది, ఆ పాత్రలో పడుతుంది. ఒకవేళ మన మనసుకు తుప్పు పడితే ఏమవుతుంది తెలుసా, ఆ పాత్ర తిరగబడిపోయింది, ఆ గ్లాసు తిరగబడిపోయింది. అప్పుడు మీరు పైనుంచి ఏమైనా వేయండి, లోపలికి వెళ్తుందా, స్టాక్ అవుతుందా? అవదు. ఎలాగైతే పాత్ర తిరగబడిన తర్వాత ఏ విషయము దాని లోపలికి వెళ్ళదో, అలాగే మన మనసులకు తుప్పు పడితే పాపం మీద పాపం చేసుకుంటూ అల్లాతో క్షమాపణ వేడుకోకుండా, అల్లాతో మగ్ఫిరత్ చేయించుకోకుండా మనం ఉన్నాము అంటే ఇలాగే ఎన్ని మంచి విషయాలు చెప్పండి, విషయం అర్థం కాదు. ఒక్కసారి వేరే వాళ్ళది వదిలేయండి, మిమ్మల్ని మీరు, నన్ను నేను పరిశీలన చేసుకుందాము. మనము ఎన్ని ఖురాన్ వాక్యాలు వింటున్నాము, దాని ప్రభావం మన మీద పడుతుందా? ఎన్ని హదీస్ వాక్యాలు వింటున్నాము, దాని ప్రభావం మన మనసుల మీద పడుతుందా? మనలో మార్పు వస్తుందా? ఒకవేళ మనలో మార్పు రావటం లేదు, విషయం అర్థం కావటం లేదు అంటే పరిశీలన చేసుకోండి. మీ మనసులకి తుప్పు పట్టిందేమో పాపం మీద పాపం చేసుకుంటూ. ఒకవేళ అలా అయితే అల్లా వైపు మరలండి, క్షమాభిక్ష కోసం వేడుకోండి సోదరులారా. అలాగే ఎప్పుడైతే మనకు ఇలా తుప్పు పడుతుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, లా యారిఫు మారూఫన్ వలా యున్కరు మున్కరా. అర్థం ఏమిటి? లా యారిఫు మారూఫన్, మీకు పుణ్యం అంటే ఏంటో తెలియదు. పుణ్యం చేసేటప్పుడు ఆ ఆనందం కానీ తృప్తి కానీ దొరకదు. అలాగే వలా యున్కిరు మున్కర్, పాపం చేసేటప్పుడు భయం కలగదు. పుణ్యం చేసేటప్పుడు ఆనందం రాదు, పాపం చేసేటప్పుడు భయం కలగదు. ఒకవేళ ఈ విధంగా మనం ఉన్నాము అంటే మనము సరైన మార్గంలో లేము, నష్టంలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాలి. రెండో అతిపెద్ద కారణం ఏమిటి, మన మనసులపై పరధ్యానం యొక్క పొరలు కమ్ముకున్నాయి అంటే పాపం మీద పాపం చేస్తుంటాము, అల్లాతో మగ్ఫిరత్ చేయించుకోము. మూడోది ముఖ్యమైన విషయం ఏమిటి, అన్ని హలాల్ వస్తువులే కానీ మితిమీరి తీసుకోవడం వల్ల కూడా మనకు పరలోకం పట్ల గాఫిల్ అయిపోతాము, పరధ్యానంలో పడిపోతాం. ఏమిటది? అన్నం తినడం హలాలా హరామా? హలాలే. అన్నం తినడము, నీరు తాగడము, త్రాగే విషయాలు, అలాగే నిద్రపోవడము, అలాగే ఎక్కువగా మాట్లాడడము, ప్రజల మధ్యలో ఎక్కువగా ఉండడము, ఎక్కువగా నవ్వడము, ఇవన్నీ కూడా మంచి విషయాలే. కానీ తెల్లారితే ఏం తిందామా అని దాని గురించే ధ్యాసలో ఉన్నారు, అతి ఎక్కువగా తింటున్నారు అన్నప్పటికీ కూడా మనము పరధ్యానంలో పడిపోతాము సోదరులారా. మన మనసుపై పరధ్యానం యొక్క పొరలు కమ్ముకుంటాయి. మీరు అతి ఎక్కువగా నిద్రపోతున్నారా? మీరు ప్రజలతో అతి ఎక్కువగా మాట్లాడుతున్నారా? అతి ఎక్కువగా నవ్వుతున్నారా?
సమాజంలో కొంతమంది ఉంటారు, పొద్దున్నే ఫజర్ నమాజ్కి లేవగానే 1 గంట మీటింగ్ కావాలి బయట, లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. సాయంత్రం ఇషా అవ్వగానే మళ్ళీ మీటింగ్. ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరికినా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, అవి ఏ విషయాలు మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము తెలియదు. వారికి ఎల్లప్పుడూ కూడా నలుగురిలో ఉండాలి, నలుగురితో తిరుగుతూ ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక హల్చల్ అనేది ఉండాలి. ఇలా మనం ఎక్కువ తింటున్నాము అన్నా, ఎక్కువ నిద్రపోతున్నాము అన్నా, ఎక్కువ మాట్లాడుతున్నాము అన్నా, ఎక్కువగా నవ్వుతున్నాము అన్నా, ఎక్కువగా ఆటల్లో ఉన్నాము అన్నప్పటికీ కూడా ఏమవుతుంది, మన మనసుపై పరధ్యానం యొక్క పొరలు కమ్ముకుంటాయి. మనము పరలోకం పట్ల పరధ్యానంలో ఉంటాము సోదరు.